మనుషులెవరూ మన కష్టం యొక్క నిజమైన బరువుని అర్థం చేసుకోలేరు. కానీ దేవుడు మన దుఃఖాన్ని తూచి మన కళ్ళేనో లెక్కిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మన కొరకు దేవుని మాట. యోబు గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. యోబు ఒక ధనవంతుడై నీతిమంతుడై ఉన్న వ్యక్తి. అతడు దేవునికి భయపడి చెడుతనాన్ని అసహించుకున్నాడు. కానీ అతనికి ఒక్కసారిగా నష్టం వచ్చింది. ఆస్తులు పోయాయి, పిల్లలు పోయారు, పశువులన్నీ పోయినాయి, శరీరమంతా పుండ్లతో నిండిపోయింది. అతని భార్య కూడా దేవుణ్ణి దూషించి చనిపో అని చెప్పింది. స్నేహితులు అతన్ని ఓదార్చడానికి వచ్చి అతన్ని నిందించడం ప్రారంభించారు. నా బాధ చిన్నది కాదు, అది కొలవలేని బరువు అని యోబు చెబుతున్నాడు. ఈ వాక్యం మనుషుల బాధను ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేరని, కానీ దేవుని ముందే నిజమైన తూకం జరుగుతుందని, దేవుడే మన కన్నీటిని మన కష్టాన్ని కొలుస్తాడని మనకు చెబుతుంది. మనుషులు ఎవరూ మన కష్టం యొక్క నిజమైన భారాన్ని అర్థం చేసుకోలేరు. కానీ దేవుడు మన దుఃఖాన్ని తూచి మన కన్నీళ్లు లెక్కిస్తారు. ఒక చిన్న పాపకు ఒక పెద్ద రాయి దొరికింది. ఆమె దాన్ని ఎత్తి మోసుకొని పోవటానికి చాలా ప్రయత్నించింది. కానీ రాయి చాలా బరువుగా ఉంది. ఆమె చుట్టూ ఉన్నవారు చూసి నవ్వుతూ, ఇంత చిన్నదానివి అంత పెద్ద రాయి ఎలా మోసుకుపోతావు అన్నారు. ఆ పాప ఏడుస్తూ తన తండ్రి దగ్గరకు పరిగెత్తింది. తండ్రి వచ్చి ఆ రాయిని తాను ఎత్తుకొని ఆ పాపతో ఇలా చెప్తున్నాడు, అమ్మా, నీకు బరువుగా అనిపించింది, నాకైతే సులువే. నువ్వు ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదు. నీ బరువును నాకు అప్పగిస్తే నీకు తేలికవుతుంది. ఇది యోబు అనుభవం. అతని బాధను స్నేహితులు అర్థం చేసుకోలేదు. కానీ దేవుడు మాత్రం ఆ బాధను తూచి అతనికి బలం ఇచ్చాడు. మన కష్టం మనకే పెద్దదిగా అనిపిస్తుంది, కానీ దేవుని చేతిలో అది చిన్నదే. మన బరువును దేవుని దగ్గర పెట్టినప్పుడు మాత్రమే మనకు నెమ్మది, సమాధానం దొరుకుతుంది. మనుష్యులు నవ్వవచ్చు, కానీ దేవుడు నీ కన్నీళ్లను లెక్కబెడతాడు. నీ బరువును దేవుడు మోస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఒంటరిగా మోసే బాధ ఎప్పుడూ బరువే. కానీ దేవునితో నీవు ప్రతి బాధ చెప్పుకున్నప్పుడు అది ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. నువ్వు కార్చే కన్నీళ్లు దేవుడు నీకు బలాన్ని కురిపిస్తాడు. మన కష్టం మనుషులకు అర్థం కాకపోయినా దేవుడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. మన బాధను ఆయన త్రాసులో ఉంచినప్పుడు మాత్రమే మనకు నిజమైన శాంతి, సమాధానం లభిస్తాయి. అందుకనే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనము మన కష్టాన్ని చూసి మనుషులు నవ్వుకుంటున్నా, ఎగతాళి చేసిన మన దుఃఖమును దేవుని సన్నిధిలో పెడదాం. దేవుడు మన దుఃఖాన్ని, మన బాధను, మన వేదనను, మనకు కలిగిన ఆపదల్ని, వీటన్నిటిని ఆయన చక్కగా త్రాసులో తూచి దానికి తగిన బలాన్ని, క్షేమాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.